Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to discuss about a short answer question, important for board exam for 4 marks. Intermediate first year or 11th class chemistry అంటాం. అందులో some basic principles and techniques, particularly organic chemistry. అందులో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది 4 మార్క్స్. ఇది ఏంటంటే రైట్ అబౌట్ హోమోలైటిక్ ఫిషన్ అండ్ హెట్రోలైటిక్ ఫిషన్. హోమోలైటిక్ ఫిషన్, హెట్రోలైటిక్ ఫిషన్ అంటే ఏంటో తెలియాలి. ముందు ఫిషన్ అంటే ఏంటి? ఫిషన్ ఆఫ్ ఎ కోవలెంట్ బాండ్. ఒక కోవలెంట్ బాండ్ను బ్రేక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆటమ్స్ కోవలెంట్ బాండ్తో బైండ్ అయ్యాయి అంటే మీనింగ్ ఏంటి? ఈ ఆటమ్ 1 ఎలక్ట్రాన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది, సెకండ్ ఆటమ్ 1 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ చేస్తుంది, ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫామ్ చేస్తాయి which is equally shared by both the atoms. Now the bond is said to be covalent bond, right? ఇప్పుడు ఈ కోవలెంట్ బాండ్ను బ్రేక్ చేయాలి. 2 వేస్లో బ్రేక్ చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే ఈ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ని చెరొకటి ఇచ్చేసి బాండ్ క్లీవ్ చేయడం, లేదా అంటే ఇవ్వడం అంటే మనం ఇవ్వడం కాదు, అలా డిస్ట్రిబ్యూట్ అవుతూ బ్రేక్ చేయడం. సెకండ్ థింగ్, ఈ షేర్డ్ ఎలక్ట్రాన్ పేరు అంటే టోటల్ పేరు 2 ఎలక్ట్రాన్స్ని ఒక ఆటమ్ తీసుకెళ్ళడం, ఇంకొక ఆటమ్ ఎలక్ట్రాన్ డెన్సిటీని వదిలేయడం. ఇలా 2 ఎలక్ట్రాన్స్ ఒక ఆటమ్కు ఇవ్వడం లేదా చెరొక ఎలక్ట్రాన్ తీసుకొని బాండ్ బ్రేక్ కావడం అనేటువంటి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ హోమోలైటిక్ ఫిషన్. ఏంటిది హోమోలైటిక్ ఫిషన్? ఇందులో హోమో మీన్స్ సేమ్. హోమో అంటే ఏంటి? సేమ్. అంటే ఇక్కడ మనం చేస్తున్నటువంటి క్లీవేజ్ అది ఫిషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్లో ఆ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఈ ఆటమ్కి 1 ఎలక్ట్రాన్, ఈ ఆటమ్కి 1 ఎలక్ట్రాన్ ఇస్తే హాఫ్ హెడెడ్ యారోతో చూపిస్తారు. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ RX ఆల్కైలు ఒక X అనే హాలోజన్ ఉందనుకున్నాం. ఇప్పుడు ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, వీటిని ఏం చేద్దామంటే 1 ఎలక్ట్రాన్ ఈ X అనేటువంటి ఆటమ్కి, 1 ఎలక్ట్రాన్ R అనేటువంటి ఆటమ్కు డిస్ట్రిబ్యూట్ చేద్దాం. వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హాఫ్ హెడెడ్ యారోతో చూపిస్తారండి. ఓకేనా? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ డ్యూరింగ్ క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. దిస్ ఈస్ కాల్డ్ ఆల్కైల్ ఫ్రీ రాడికల్. ఫ్రీ రాడికల్ అంటారు. A neutral species having odd electron లేదా సింగిల్ ఎలక్ట్రాన్ అంట. In homolytic cleavage, one of the electrons of shared pair, ఈ షేర్డ్ పేర్లో one of the electron in a covalent bond goes with each of the bonded atom. ఈ పేర్లో one of the pair shared pair అంటే ఈ షేర్ చేసుకున్న పేర్లో one of the electron goes to each of the binded atom. బైండ్ అయిన 2 ఆటమ్లకి ఒక్కొక్క ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు దాన్ని హోమోలైటిక్ క్లీవేజ్ అంటాం. దస్ ఇన్ ద హోమోలైటిక్ క్లీవేజ్, దీనివలన ఈ హోమోలైటిక్ క్లీవేజ్లో ఏం జరుగుతుందంటే ద మూమెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ పెయిర్. పెయిర్ అంతా వెళ్ళదు, సింగిల్ ఎలక్ట్రాన్ అటుకొటి ఇటు షిఫ్ట్ అవుతుంది. సచ్ క్లీవేజ్ రిజల్ట్స్. ఇలా క్లీవ్ అవుతే ఏమొస్తాయి? ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. ఆల్కైల్ ఫ్రీ రాడికల్, హాలోజన్ ఫ్రీ రాడికల్, ఎక్స్ హాలోజన్ అనుకుంటే. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్ ఆర్ సన్లైట్. యూవీ లైట్ అంటాం కదా, సన్లైట్ ప్రెజెన్స్లో ఫోటోకెమికల్ రియాక్షన్స్, హీట్ థర్మోకెమికల్ రియాక్షన్స్లో ఫ్రీ రాడికల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే హోమోలైసిస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అయితే ఫ్రీ రాడికల్స్ వస్తాయి. నెక్స్ట్ హెటిరో. హెటిరో మీన్స్ నాట్ సేమ్, అంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక ఆటమే తీసుకెళ్తాయి. ఇన్ హెట్రోలైటిక్ క్లీవేజ్ ద బాండ్ బ్రేక్స్ సచ్ దట్, బాండ్ బ్రేక్ అవుతుంది, బట్ అక్కడ ఏం జరుగుతుందంటే ద షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిమైన్స్ విత్ వన్ ఆఫ్ ది బాండెడ్ ఆటమ్. ఈ షేర్డ్ పేరు, షేర్ చేసుకున్న పేరు రిమైన్స్ విత్ వన్ ఆఫ్ ది బాండెడ్ ఆటమ్. ఈ బైండ్ అయిన ఈ 2 ఆటమ్స్లో ఒకదానితోనే ఉంటుంది. బిఆర్తో ఉందనుకుందాం, బిఆర్ మైనస్ CH3 మిథైల్ గ్రూప్ లాస్ అయింది కాబట్టి ప్లస్. ఆఫ్టర్ హెట్రోలైటిక్ క్లీవేజ్ ఇలా ఒక ఆటమ్ దగ్గరనే ఎలక్ట్రాన్ పేర్ ఇంటూ క్లీవ్ అయితే 1 ఆటమ్ హ్యాస్ సెక్స్టెట్ కాన్ఫిగరేషన్ విత్ పాజిటివ్ చార్జ్. 1 ఆటమ్ హ్యాస్ సెక్స్టెట్ అంటే 6 valence ఎలక్ట్రాన్స్.
3 hydrogen, 3 bonds, 3 to 6 electron with positive charge, and the other atom has octet, దీని దగ్గర 8 electrons ఉంటాయి, with at least 1 lone pair, ఒక లోన్ పేర్ ఉంటుంది, ఓకేనా, అండ్ ఏ నెగిటివ్ ఛార్జ్, ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్, ఓకేనా. సరే, ఈ ఎలక్ట్రాన్ పేరు బ్రోమిన్ దగ్గరికి వెళ్ళాయి, ఇట్లయినా వేసుకోవచ్చు, లేదా టోటల్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షిఫ్టెడ్ టు బ్రోమిన్ లైక్ దిస్ ఆరో, 2 electrons వెళ్ళాయి కాబట్టి. మిథైల్ కార్బోకేటయాన్, బ్రోమిన్ బ్రోమైడ్ యానయాన్. ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం, CH3Z. ఇప్పుడు ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కార్బన్ వైపు షిఫ్ట్ అయ్యాయి అనుకుందాం, అప్పుడు మిథైల్ గ్రూప్ గెట్ నెగిటివ్ Z+. దీన్ని మిథైల్ కార్బోకేటయాన్ అంటాం. క్యాటయాన్ అంటే పాజిటివ్, కార్బన్ పైన పాజిటివ్ ఉంటే కార్బోకేటయాన్, కార్బన్ పైన నెగిటివ్ ఉంటే కార్బో యానయాన్, నెగిటివ్ ఛార్జ్ విత్ ఏ పేర్, ఓకే. కార్బోకేటయాన్ అంటే కార్బన్ ఆటమ్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్, కార్బో యానయాన్ అంటే కార్బన్ ఆటమ్ హ్యాస్ నెగిటివ్ ఛార్జ్. అంటే ఓవరాల్గా హెట్రోలైటిక్ ఫిజన్లో ఏమొస్తాయంటే we get అయాన్స్. హోమోలైటిక్ ఫిజన్లో ఎవరు వచ్చారు, ఫ్రీ రాడికల్స్. హెట్రోలైటిక్ ఫిజన్లో ఏమొస్తాయి, అయాన్స్ వస్తాయి, ఓకేనా. అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే బాండ్ బ్రేకింగ్లో అయాన్స్ ఫామ్ అవుతాయి, ఒకటి క్యాటయాన్ ఒకటి యానయాన్. సపోజ్ ఆ పాజిటివ్ ఛార్జ్ కార్బన్ పైన ఉంటే కార్బోకేటయాన్, కార్బన్ పైన నెగిటివ్ ఛార్జ్ ఇస్తే కార్బో యానయాన్ అంట. This is about homolytic and heterolytic fission. Hope you understand. Keep watching for more videos. Thank you.